ఆస్తమా ఉన్నవాళ్ళు వాళ్ళు సహజంగానే వ్యాయామం చేసి మంచి ఆహారం తీసుకుని ఆట పాట అన్నిట్లోనూ కూడా వాళ్ళు పాల్గొంటే ఆస్తమా తక్కువ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. కొంతమంది ఒలింపిక్ ప్లేయర్స్ కూడాను ఆస్తమా ఉన్నది. అది ఒలింపిక్ ప్లేయర్స్కి ఆస్తమా ఉన్నదనేసి వాళ్ళేమో ఆటలు మానలేదు. ఆస్తమా ఉన్నదని ఎక్సర్సైజ్ మానేస్తారు. ఎక్సర్సైజ్ మానేస్తే మళ్ళీ ఊపిరితిత్తులు ఏమొచ్చి సహజంగా నీరసపడిపోతాయి. అయితే దీనికి చేయవలసింది ఏమిటి? ఎక్సర్సైజ్ చేసే ముందరే ఒక ఇన్హేలర్ అని ఉన్నది, లేకుంటే ఒక రోటాహేలర్ ఉన్నది. అది పీల్చుకొని అరగంట తర్వాత ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఆటపాటలకు దూరంగా ఉండకూడదు. ఆటపాటలకు వాళ్ళని అన్నిట్లోనూ వాళ్ళు పాల్గొనవచ్చు, దానికేం సందేహం లేదు. అయితే తెలుసుకోవాలి, మనం మామూలుగా కూడా ఎక్సర్సైజ్ చేస్తే మామూలుగా కూడా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తే మనకు ఆయాసం రావచ్చు. అంటే మన తాలూకా శక్తి మేరకు మనం చేస్తే మనకు కూడా ఆయాసంలాగా వస్తుంది. అందువల్ల ఈ ఆస్తమా ఉన్న వాళ్ళకి సహజంగాను వాళ్ళకి ఆ ఊపిరితిత్తులు ఏమొచ్చి కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతాయి కాబట్టి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆయాసం రావచ్చు. అది దానికి ఏమంటారంటే ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారు. సో ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా రాకుండా ఉండాలంటే ఏంటి, ఏం చేయాలి? ఫస్ట్ ఒక ఇన్హేలర్ కానీ రోటాహేలర్ కానీ సాల్బుటమాల్ అంటాం, సాల్బుటమాల్ ఇన్హేలర్ తీసుకొని, ఇన్హేలర్ కానీ రోటాహేలర్ కానీ తీసుకొని అరగంట తర్వాత చేయొచ్చు. కొంతమంది ప్రఖ్యాతమైన మన సంఘంలో ప్రఖ్యాతమైన నటీనటులు, క్రీడాకారులు, వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఈ ప్రాబ్లం ఉన్నదని వాళ్ళు దైనందిన చర్యల్లోనూ ఏమి వాళ్ళకి మార్పులు ఉండవు. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం తెలుసుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటారు, మందులు వాడుకుంటారు. అంతేకాకుండా నివారణ పద్ధతులను కూడా వాళ్ళు చూసుకుంటారు. అందువల్ల ఈ పిల్లలకేమొచ్చి ఎంకరేజ్ చేయండి. ఆటపాటల నుండి ఏమైనా వాళ్ళకి మీరు వద్దని చెప్పకండి. వాళ్ళు ఎంతగా ఆడుకుంటారో వాళ్ళ శక్తి సామర్థ్యాలు బట్టి వాళ్ళు ఆడుకోవచ్చు, దాంట్లో ఏం సందేహం లేదు.